చాలా అమేజింగ్ ఉంది లైఫ్. సింగిల్ లైఫ్ ఇంత బాగుంటుందా అనిపిస్తుంది. ఒకప్పుడు లవ్ చేసి అంత బాగుంది లవ్ అని అనిపించిండే, కానీ లవ్ ఉంటే లవ్వే ఉంటుంది, మనకు పైసలు ఉంటే ఏముండే అని కూడా రియలైజ్ అయినది. ఒక డ్రగ్ లాగా పెళ్లి కూడా ఒక డ్రగ్. వైఫ్, పిల్లలు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని స్కూల్కి దింపాలి. ఆ టైంలో మనకు ఒక్కొక్కసారి ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు, రామా పార్టీ చేసుకుందాం, క్రికెట్ ఆడదాం అంటే వైఫ్ ఇట్లా చూస్తుంది, ఏడిపోతావు రా పోయి స్కూల్లో దింపుపో పిల్లల్ని, లేదా తీసుకురాపో అన్నట్టు చూస్తుంది. అది మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. చిల్ గా ఫ్రీగా అందరు సింగిల్స్ ఇట్లెందుకు ఎంజాయ్ చేస్తుండ్రు పబ్బులల్లా బార్లల్లా ఆడాయిడా అనేది ఇప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. ఇంత బాగుంటుంది ఆ సింగిల్ లైఫ్ అని. సో నేను ఎవరికైనా అడ్వైజ్ చేయాలన్నా అదే ఇస్తా, పెళ్లి చేసుకోకండి. ఇక మనకు సపోర్టింగ్ వైఫ్, నువ్వు ఎక్కడికన్నా పో, నువ్వు గోవా పో, ఒక 10 రోజులు ఉండు, ఇక్కడ నేను ఇంటిని మేనేజ్ చేస్తా, నువ్వు ఎంజాయ్ చెయ్యు, అదే నాకు కావాలి, నీ ఆనందమే నాకు ముఖ్యము అనే వైఫ్ దొరికితే చేసుకుంటే తప్ప నన్ను ఇడిచిపెట్టి ఒక్క నువ్వు గోవాకు పోతావా, ఇంటికి రా నీకు ఉంటది అని తలుపులేసేసే వైఫ్ ఉంటే వేస్ట్. సో అట్లా వైఫ్స్ లేరు కాబట్టి వైఫ్ లేకపోవడమే బెటర్. కరెక్టా? 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నా లైఫ్ని, ఎక్కడ ఏ యాంగిల్లో ఆలోచించినా క్రికెట్ ఆడుతున్నా. వైఫ్ ఉంటే ఆడలేను. ఎప్పుడన్నా బార్కో పబ్కో పోబుద్ది అయితే పోవచ్చు. వైఫ్ ఉంటే ఇంక్లేం చేస్తుందో ఏందో అని మెసేజో కాలో ఉంటుంది, మైండ్ పనిచేయదు. ఒక్క పెగ్గు తాగేది 4 తాగేస్తాం, ఇక్కడ ఒక్క పెగ్గుకే 4 పెగ్గులంతా ఎక్కుతుంది. సో వైఫ్ లేకపోవడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ మనుషులకు. సో చేసుకోకండి. వాళ్ళకు కూడా హస్బెండ్ లేకపోవడం చాలా ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదో సీరియల్ ఏదో చూడాలని ఉంటుంది, ఆమ్లెట్ వేసుకొని రాపో, ఎందుకు ఊరికే కూర్చున్నది ఇంట్లో అంటారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వీడు డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇట్లా నా పైన డామినేట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా అట్లా ఎంజాయ్ చేస్తూ గడిపేస్తే అయిపోతుంది, ప్రెషర్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. లేకపోతే ఒక జైలు లాగానే పెళ్లి జీవితం, అంటే ఒక టైప్ సఫకేషన్, ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటుంది అది.